చెన్నై మహానగరం మరోమారు కుండపోత వర్షాలతో తడిసి ముద్దైపోబోతోందా? నగరంలో మళ్లీ వర్ష బీభత్సం తప్పదా? వాతావరణ శాఖ భారీ వర్షాలతో చెన్నై నగరం తడిసిపోబోతోందని హెచ్చరిస్తోంది. ముంచుకొస్తున్న వాయుగుండం మరింతగా బలపడుతోందని చెబుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రస్తుతం చెన్నై నగరానికి 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వాయుగుండం ఈశాన్య దిశగా కదులుతోంది. ఇది తుఫానుగా మారితే రావోన్ తుఫాన్ అని పిలుస్తారు. చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా వర్షాలు పడుతున్నప్పటికీ నిన్న రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలుల వేగం కూడా పెరిగింది. గంటకి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, కడలూరు, రామేశ్వరం, కన్యాకుమారి, తిరువయ్యూరులో భారీగా వర్షం కురిసింది. చంబరంబాకంలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మీనంబాకంలో 11 సెంటీమీటర్ల వర్షం పడింది. వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కనిపిస్తోంది. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు 2 రోజుల పాటు సముద్రంలో వేటకి వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే తిరుమల మీద కుండపోతగా వర్షం కురుస్తోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వాయుగుండం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఒక మోస్తరుగా వర్షాలు పడనున్నాయి. 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండంతో పాటు తెలంగాణపై ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. పగటిపూట ఎండలు మండుతుంటే సాయంత్రానికి పలుచోట్ల జల్లులు కురుస్తున్నాయి.